ఏంటిది ఎక్వేరియంలా ఉందనుకుంటున్నారా? ఎక్వేరియంలా ఉండడం కాదు. నిజంగా ఎక్వేరియమే. ఇందులో మనకి అట్‌లీస్ట్ ఒక 140 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షార్క్స్ ఉంటాయి. 400 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెరైన్ స్పీషీస్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట. హలో బ్యూటిఫుల్ పీపుల్, దిస్ ఇస్ లిలీ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు దుబాయ్లో ఉన్న ద బిగ్గెస్ట్ వాటర్ అక్వేరియం అండ్ అండర్ వాటర్ జూ అయితే మనం ఎక్స్ప్లోర్ చేసేస్తున్నాము. సో ఫస్ట్ అయితే మనం ఎక్వేరియంలోకి వెళ్ళిపోతాము. అసలు ఇదైతే ఒక టనల్ షేప్లో ఉంటుంది. మొత్తం మన పైనుంచి ఫిషెస్ అలా వెళ్తూనే ఉంటాయి. అసలు మామూలుగా లేవు ఫిషెస్ అయితే, ఎంత పెద్దవి. అది చూడండి, గ్లాస్కి ఎలా అంటిపోయిందో. ఒళ్ళు జలదరిస్తుంది నాకైతే. మీకు ముందే చెప్పాను కదా, 400 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెరీన్ స్పీషీస్ అయితే మనకి ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. అసలు చూడ్డానికి కళ్ళు సరిపోవట్లేదు. చిన్న చేప నుంచి పెద్ద చేప వరకు చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం డైవింగ్ కూడా చేయొచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైవింగ్ కూడా చేస్తారు. ఇది 10 మిలియన్ లీటర్ వాటర్ ట్యాంక్ అనమాట. అంత పెద్దది వాటర్ ట్యాంక్. ప్రెజెంట్ అయితే వాళ్ళు క్లీన్ చేస్తున్నారు మొత్తం వాటర్ ట్యాంక్ అంతా. సో డైలీ అలా క్లీన్ చేస్తూనే ఉంటారంట. బికాస్ అవి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఆ మెరీన్ లైఫ్ మొత్తం. ఇప్పుడు దాకా మనం చూసిన అక్వేరియం అయితే బయట మామూలుగా నించిన వాళ్ళు కూడా డిస్ప్లే అనమాట. ఇప్పుడైతే మనం అండర్ వాటర్ జూకి వెళ్తాము. ఇందులో మనకి ఫిషెస్ ఉంటాయి అండ్ యానిమల్స్ కూడా ఉంటాయి. దీనికి మాత్రం టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు దాకా చూసిన వాటికి మాత్రం టికెట్ అవసరం లేదు, ఎవరైనా చూడొచ్చు. కానీ దీనికి వే చూడండి, భలే పెట్టారు. జస్ట్ ఆ ఫుడ్ స్టెప్స్ని ఫాలో అయిపోతూ వెళ్ళిపోవాలన్నమాట. దానికి మనం సెకండ్ ఫ్లోర్ ఒకటి అండ్ థర్డ్ ఫ్లోర్ కూడా వెళ్ళాలి. అండ్ లిఫ్ట్కి కూడా భలే పెట్టేశారు, మొత్తం జూ లాగా చూపించడానికి. సో ప్రజెంట్ అయితే మనం జూకి ఎంటర్ అవ్వడానికి వెళ్తున్నాం అనమాట. మనం ఈ దుబాయ్ ఎక్వేరియంలోకి ఇప్పుడు ఎంటర్ అయ్యాము. ఇందులో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ అండ్ యానిమల్స్ కూడా కనిపిస్తాయి. చూడండి ఆ ఫిష్ ఎంత వెరైటీగా అనిపిస్తుందో. ఇక్కడ మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చొని భలే సెల్ఫీ తీసేసుకుంటున్నారు. షార్క్ ఫిల్స్లో టీవీలు పెట్టేశారు. మొత్తానికి ఎక్వేరియంలోకి అయితే వచ్చాము. ఈ ఫిష్ పేరు డిస్కస్ అంట. సో కొన్ని ఫిషెస్ని సెపరేట్ ట్యాంక్స్లో పెట్టారు. ఇది ఒక మొత్తం అడవిలా తయారు చేశారు ఈ ప్లేస్ని. చాలా మంచి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేశారు ఇక్కడ ఉన్న లైఫ్ని చాలా సెక్యూర్డ్గా చూసుకోవడానికి. ఇవి చూడండి భలే ఉన్నాయి, గోల్డ్ ఫిష్లా అనిపిస్తున్నాయి నాకు. అబ్బో, ఇదైతే భలే ఆడేసుకుంటుంది. అసలు ఎంత క్యూట్గా అనిపించిందో చూడండి, అలా గెంతేసి ఆడేసుకుంటున్నాయో. ఇక్కడ మనకి చాలా కైండ్స్ ఆఫ్ ఫిషెస్ కనిపిస్తాయి. అక్కడ చూడండి బ్రిడ్జ్ కూడా ఉంది, ఆ బ్రిడ్జ్ కూడా ఎక్కుతాము తర్వాత. అబ్బాయి చిన్న ఎక్వేరియం అయితే భలే హాయిగా అనిపిస్తుంది చూడడానికి. మొత్తం గ్రీనరీతో. క్యాట్ ఫిష్ అది. క్యూట్ ఫిషెస్ ఉన్నాయి, భలే కలర్ఫుల్గా చాలా బాగున్నాయి అసలు. ఇవి చూడండి, ఇవి క్రే ఫిష్ అంటారంట. దీన్ని మినీ లాబ్స్టర్స్ అని కూడా అంటారు. దీనికి ఒక 10 లెగ్స్ దాకా ఉంటాయి. ఈ పక్కనే ఈ ఫిష్ చూడండి, అసలు ఎంత మూతుందో పొడవుగా, భలే ఉంది. పాపం ఈ బుజ్జిది భయపడిపోతుంది. టార్టైస్ మనుషులందరిని చూసి అసలు బయటికే రావట్లేదు, లోపలే ఉండిపోయింది చాలాసేపు. ఇంక ఇవో బ్లాక్ అండ్ వైట్ ఫిషెస్ ఉన్నాయి, ఇంకా కలర్ఫుల్ ఫిషెస్ ఏవేవో ఉన్నాయి. ఇదైతే అసలు మామూలుగా లేదు ఈ చేప అయితే. చూడండి ఎంత నోరుందో, ఏంటో కూడా అర్థం కావట్లేదు, ఎంత వెరైటీగా ఉంది. ఇప్పుడు మనం పెంగ్విన్ కోవ్కి అయితే వచ్చాము. నాకు ఇష్టమైన ప్లేస్ ఇది. అసలు ఎంత బాగున్నాయో పెంగ్విన్స్. అండ్ మనం నడుస్తుంటే మన కింద ఇలా వాటర్ ఉంటుంది, మొత్తం ఫిషెస్ ఉంటాయి దాని లోపల. ఇప్పుడు దాకా చూసిన షార్క్స్ అవన్నీ అందులో కనిపిస్తూ ఉంటాయి. అసలు ఇక్కడ టెంపరేచర్ అయితే చాలా చిల్డ్గా ఉంది. బికాస్ పెంగ్విన్స్ని ఉంచాలంటే అంత చిల్డ్గా టెంపరేచర్ ఉంచాలి కాబట్టి చాలా టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నారు. అసలు చూడండి బుజ్జిగా ఎంత బాగా నడిచేస్తున్నాయో క్యూట్గా. మేలా ఫీమేలా అనేసి తెలుసుకోవాలంటే ఇగో వాటి రెక్కలకి మనకి బ్రేస్లెట్స్ ఉన్నాయన్నమాట. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. రైట్ అయితే మేల్, లెఫ్ట్ అయితే ఫీమేల్. అతను వాటర్ క్లీన్ చేయడానికి అయితే దిగాడు. ఆ పెంగ్విన్ అయితే గొప్ప నాటీగా బిహేవ్ చేసింది. నాటీది అందరూ అటువైపు ఉంటే ఇది ఒక్కతే స్టైల్గా ఇటువైపు వచ్చి కాల్ చేస్తుంది. ఇవి చూడండి ఎలా ఉన్నాయో. ఇవి అప్ సైడ్ డౌన్ జెల్లీ ఫిష్ అంటారంట. ఇవి సీ హార్సెస్. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో చిన్నగా. ఇవి ఎగ్స్ అనమాట. చూసారా, లైటింగ్స్లో దీన్ని పెంచుతున్నారు. దీన్ని బ్యాంబూ షార్క్ ఎగ్ అంటారు. ఇవి ఏమొచ్చి బ్యాంబూ షార్క్ పల్ప్ అంట. మొత్తం ఇసుకంతా తవ్వి ఇసుకలో ఉన్నాయి. ఇవి రిబ్ అండ్ టైల్ ఫిష్. తోక మాత్రం ఊరి చివరికి ఉంది పెద్దదానికి. ఇది కోరల్ నర్సరీ అంట. చూడండి ఇవన్నీ. ఇది చూడండి అలా కదులుతున్నది రేటో. ఫైండింగ్ నీమో ఇక్కడ ఉంది. హే నీమో నిజంగా ఉంది. హాయ్ నీమో. మీ డాడీ ఎక్కడ?
నీమో డాడీ అక్కడ మమ్మీ సెకండ్ మమ్మీ అది నీమో మీ డాడీ అక్కడ స్మాల్ టర్టిల్స్. కప్పు ఉంది అక్కడ, కనిపిస్తుందా మీకు? ఇది చూడండి ఎలా దాక్కుందో. ఇది కూడా టర్టిలే, వేరే బ్రీడ్ అనుకుంటాను. నెక్స్ట్ మనం రాకీ షోర్కి వచ్చాము. ఇందులో సెపరేట్గా పెట్టారనమాట ఫిషెస్ అన్నిటినీ. ఆ పైన ఏమంచి స్క్విడ్ బొమ్మలా ఉంది. బాబోయ్, నాకు ఇవన్నీ ఒళ్ళు జలదరిస్తున్నాయి చూడడానికి. ఈ వాటర్లో మనకు ఒక ఫ్రెండ్లీ ఫిష్ ఉంటుంది, దాన్ని మనం టచ్ చేయొచ్చు. ఎవరైనా టచ్ చేయొచ్చు. హ్యాండ్స్ క్లీన్ చేసుకొని వచ్చి టచ్ చేయొచ్చు అనమాట. అది ఏం చేయదు. చూడండి, ఎంజాయ్ చేస్తుంది మనం టచ్ చేసినప్పుడు. దాన్ని హాయిగా అనిపిస్తుంది ఏటో మరి దానికి. ఇవి కొంచెం పెద్ద సీ హార్సెస్. ఇందాక మనం చూసింది చిన్నవి కదా, ఇవేంటో కడుపుతో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ సీ హార్స్ స్ట్రక్చర్ అలా అనుకుంటాను. ఇది హనీకోమ్ ఫిష్. నెక్స్ట్ మనం నైట్ క్రియేచర్స్లోకి ఎంటర్ అవుతాము. అక్కడ చూడండి స్పైడర్ బామ్ ఎంత పెట్టాడో. నిజంగా వచ్చేస్తున్నట్టు మన మీదకి. ఫస్టే మనకి ఇది కనిపించింది. నాకు ఇది గొప్ప భయం వేసింది. చూడండి 3 ఎలాగున్నాయో, ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నాయి అవి. ఇక్కడ నియాన్ స్టిక్కర్స్ అమ్ముతున్నారు. నెక్స్ట్ మనం పెద్ద క్రాకడైల్ చూడడానికి వెళ్తున్నాం అనమాట. చూడండి ఎంత పెద్ద ఉందో బొమ్మ. నాకైతే నిజంగా భయం వేస్తుంది అది చూడడానికి. ఇలా మనం గ్లాస్ మీద నుంచి నడుచుకెళ్తే కిందన కనిపిస్తుంది క్రాకడైల్. వీటి పళ్ళు అయితే భలే తెల్లగా ఉన్నాయి. కోల్గేట్తో బ్రష్ చేసుకుంటాయి అనుకుంటా. ఈ ఫిషెస్ ఇక్కడ కిందన ఉంటే పైనవి ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకొని భలే బుజ్జిగా వెచ్చగా ఉన్నట్టుంది. హాయిగా పడుకుంది. అది ఏంటో కూడా తెలియదు నాకు. చూడండి, ఒక పెద్ద ప్రపంచమే ఉంది ఇక్కడ. ఫైనలీ వాటర్ వరల్డ్ నుంచి అయితే ఇలా బయటకు వచ్చాము. ఎక్కడికి వెళ్ళినా మనకి ఇలా పక్కాగా అయితే ఒక స్టాల్ పెట్టేస్తారు కదా, ఎలాగైనా కొనుక్కుంటారని చెప్పి. చూడండి భలే ఉన్నాయి కదా బుజ్జి బొమ్మలు. మొత్తం షాప్ అంతా లుక్ వేసాక బయటకు వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్, టాటా.